సింగం మంగ్లీ సింగం మంగ్లీకి ఊహించని పరిణామం ఎదురైంది. ప్రముఖ సింగం మంగ్లీ బర్త్డే పార్టీపై హైదరాబాద్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. డ్రగ్స్ రేవ్ పార్టీ జరుగుతుందా అనే అనుమానాల నేపథ్యంలో జరిపిన ఈ రైడ్ లో పలువురు ప్రముఖులు ఉన్నట్లుగా తేలింది. దామోదర్ రెడ్డి అనే ఒక వ్యక్తికి గాంజాయి పాజిటివ్ వచ్చింది. లిక్కర్ మైక్ పర్మిషన్ తీసుకున్నందుకు మంగ్లీ మీద కేసు ఉంటుంది. అయితే ఈ పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఈ పార్టీలో పాల్గొన్న కొందరు ప్రముఖులపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. పోలీసులు ఈ మెరుపు దాడికి సంబంధించిన పూర్తి వార్తా వివరాల్లోకి ఒక్కసారి వెళ్లి చూద్దాం. సింగం మంగ్లీ తరపున పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా తన స్నేహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖులకు పార్టీని అరేంజ్ చేసింది. ఈ పార్టీని చేవెళ్లలోని ప్రముఖ రిసార్ట్లో నిర్వహించారు. అయితే ఈ పార్టీలో గంజాయి, డ్రగ్స్ ను ఉపయోగిస్తున్నారనే ప్రచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మెరుపుదాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ల రిసార్ట్లోకి పోలీసులు ప్రవేశించగానే ప్రముఖులు సింగం మంగ్లీ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ పార్టీలో దివి, కాసల్ల శ్యామ్, సింగ ధనుంజయ్, ఇతర సినీ ప్రముఖులు ఉన్నారు. ఈ పార్టీలో పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా చాలా మందికి నెగిటివ్ వచ్చింది. ఓ నిర్మాతకు పాజిటివ్ రావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. అధికారికంగా పోలీసులు వెల్లడించాల్సి ఉంది. ఇక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. సింగం మంగ్లీ ఏర్పాటు చేసిన పార్టీలో సుమారుగా 50 మంది పాల్గొన్నారు. వారిలో 9 మందికి పైగా డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా వారికి పాజిటివ్ వచ్చినట్లుగా తేలింది. ఈ పార్టీని ఏర్పాటు చేసిన మంగ్లీ నిర్వహించిన రిసార్ట్ పై కేసు నమోదు చేశారు అని తెలుస్తోంది. సింగర్ నిర్వహించిన పార్టీలో పలువురు గంజాయి తదితర మత్తు పదార్థాలు వాడినట్లుగా సమాచారం. అయితే నిషేధిత మాదక ద్రవ్యాలు ఈ పార్టీలో ఉపయోగించారా? ఈ పార్టీలో భారీగా విదేశీ మద్యం లభించినట్టు సమాచారం. సో సౌండ్ సిస్టమ్ కి, లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు. సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ పోలీసులు నిర్వహించిన ఈ దాడి వీడియోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మరోవైపు పోలీసులు అక్కడికి వెళ్లిన సమయంలో వీడియో రికార్డ్ చేయొద్దంటూ మంగ్లీ పోలీసులతో వాగ్వాదం చేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఘటనపై స్పందిస్తూ సింగం మంగ్లీ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చింది. తెలియకుండా జరిగిన పొరపాటుగా ఆమె పేర్కొంది. ఆమె చెప్పిన వివరాలు చూస్తే, నా పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతో మా అమ్మా నాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులు, బంధువులతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అక్కడ మా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు కూడా ఉన్నారు. మద్యం, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మద్యం, సౌండ్ సిస్టమ్కు అనుమతి తీసుకోవాలనే విషయంపై నాకు అవగాహన లేదని తెలిపారు. ఎవరైనా చెప్పి ఉంటే ఖచ్చితంగా అనుమతి తీసుకునేదాన్నని, రిసార్ట్లో పార్టీ అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. నాకు తెలిసి ఉంటే తప్పకుండా అనుమతి తీసుకునేదాన్ని. అనుమతి తీసుకోవాలనే విషయం నాకు ఎవరు చెప్పలేదు. తెలిసి ఉంటే ఖచ్చితంగా తీసుకునేదాన్ని అంటూ తన ఆవేదన వెళ్ళగక్కారు. ఇక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. రిసార్ట్ లో లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు అక్కడ లేవు, వాడలేదు. పోలీసులు సర్చ్ చేసినా ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు. గంజాయి తాగినట్టు ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఆ వ్యక్తి వేరే ఎక్కడో ఎప్పుడో తీసుకున్నట్లుగా తేలిందని పోలీసులే చెప్పారు. దానిపై విచారణ కూడా జరుగుతోంది. మేం కూడా పోలీసులకు సహకరిస్తున్నామంటూ వివరణ ఇచ్చింది సింగం మంగ్లీ. సింగం మంగ్లీకి ఊహించని పరిణామం ఎదురైంది. ప్రముఖ సింగం మంగ్లీ బర్త్డే పార్టీపై హైదరాబాద్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. డ్రగ్స్ రేవ్ పార్టీ జరుగుతుందా అనే అనుమానాల నేపథ్యంలో జరిపిన ఈ రైడ్ లో పలువురు ప్రముఖులు ఉన్నట్లుగా తేలింది. దామోదర్ రెడ్డి అనే ఒక వ్యక్తికి గాంజాయి పాజిటివ్ వచ్చింది. లిక్కర్ మైక్ పర్మిషన్ తీసుకున్నందుకు మంగ్లీ మీద కేసు ఉంటుంది. అయితే ఈ పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఈ పార్టీలో పాల్గొన్న కొందరు ప్రముఖులపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. పోలీసులు ఈ మెరుపు దాడికి సంబంధించిన పూర్తి వార్తా వివరాల్లోకి ఒక్కసారి వెళ్లి చూద్దాం. సింగం మంగ్లీ తరపున పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా తన స్నేహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖులకు పార్టీని అరేంజ్ చేసింది. ఈ పార్టీని చేవెళ్లలోని ప్రముఖ రిసార్ట్లో నిర్వహించారు. అయితే ఈ పార్టీలో గంజాయి, డ్రగ్స్ ను ఉపయోగిస్తున్నారనే ప్రచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మెరుపుదాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు.
చేవెళ్ల రిసార్ట్లోకి పోలీసులు ప్రవేశించగానే ప్రముఖులు సింగర్ మంగ్లీ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ పార్టీలో దివి, కాసల్ల శ్యామ్, సింగర్ ధనుంజయ్, ఇతర సినీ ప్రముఖులు ఉన్నారు. ఈ పార్టీలో పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా చాలా మందికి నెగిటివ్ వచ్చింది. ఓ నిర్మాతకు పాజిటివ్ రావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. అధికారికంగా పోలీసులు వెల్లడించాల్సి ఉంది. ఇక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. సింగర్ మంగ్లీ ఏర్పాటు చేసిన పార్టీలో సుమారుగా 50 మంది పాల్గొన్నారు. వారిలో 9 మందికి పైగా డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా వారికి పాజిటివ్ వచ్చినట్లుగా తేలింది. ఈ పార్టీని ఏర్పాటు చేసిన మంగ్లీ నిర్వహించిన రిసార్ట్ పై కేసు నమోదు చేశారు అని తెలుస్తోంది. సింగర్ నిర్వహించిన పార్టీలో పలువురు గంజాయి తదితర మత్తు పదార్థాలు వాడినట్లుగా సమాచారం. అయితే నిషేధిత మాదక ద్రవ్యాలు ఈ పార్టీలో ఉపయోగించారా? ఈ పార్టీలో భారీగా విదేశీ మద్యం లభించినట్టు సమాచారం. సో సౌండ్ సిస్టమ్ కి, లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు. సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ పోలీసులు నిర్వహించిన ఈ దాడి వీడియోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మరోవైపు పోలీసులు అక్కడికి వెళ్లిన సమయంలో వీడియో రికార్డ్ చేయొద్దంటూ మంగ్లీ పోలీసులతో వాగ్వాదం చేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఘటనపై స్పందిస్తూ సింగర్ మంగ్లీ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చింది. తెలియకుండా జరిగిన పొరపాటుగా ఆమె పేర్కొంది. ఆమె చెప్పిన వివరాలు చూస్తే, నా పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతో మా అమ్మా నాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులు, బంధువులతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అక్కడ మా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు కూడా ఉన్నారు. మద్యం, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మద్యం, సౌండ్ సిస్టమ్కు అనుమతి తీసుకోవాలనే విషయంపై నాకు అవగాహన లేదని తెలిపారు. ఎవరైనా చెప్పి ఉంటే ఖచ్చితంగా అనుమతి తీసుకునేదాన్నని, రిసార్ట్లో పార్టీ అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. నాకు తెలిసి ఉంటే తప్పకుండా అనుమతి తీసుకునేదాన్ని. అనుమతి తీసుకోవాలనే విషయం నాకు ఎవరు చెప్పలేదు. తెలిసి ఉంటే ఖచ్చితంగా తీసుకునేదాన్ని అంటూ తన ఆవేదన వెళ్ళగక్కారు. ఇక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. రిసార్ట్ లో లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు అక్కడ లేవు, వాడలేదు. పోలీసులు సర్చ్ చేసినా ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు. గంజాయి తాగినట్టు ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఆ వ్యక్తి వేరే ఎక్కడో ఎప్పుడో తీసుకున్నట్లుగా తేలిందని పోలీసులే చెప్పారు. దానిపై విచారణ కూడా జరుగుతోంది. మేము కూడా పోలీసులకు సహకరిస్తున్నామంటూ వివరణ ఇచ్చింది సింగర్ మంగ్లీ. సింగర్ మంగ్లీకి ఊహించని పరిణామం ఎదురైంది. ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీపై హైదరాబాద్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. డ్రగ్స్ రేవ్ పార్టీ జరుగుతుందా అనే అనుమానాల నేపథ్యంలో జరిపిన ఈ రైడ్ లో పలువురు ప్రముఖులు ఉన్నట్లుగా తేలింది. దామోదర్ రెడ్డి అనే ఒక వ్యక్తికి గాంజాయి పాజిటివ్ వచ్చింది. లిక్కర్ మైక్ పర్మిషన్ తీసుకున్నందుకు మంగ్లీ మీద కేసు ఉంటుంది. అయితే ఈ పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఈ పార్టీలో పాల్గొన్న కొందరు ప్రముఖులపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. పోలీసులు ఈ మెరుపు దాడికి సంబంధించిన పూర్తి వార్తా వివరాల్లోకి ఒక్కసారి వెళ్లి చూద్దాం. సింగర్ మంగ్లీ తరపున పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా తన స్నేహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖులకు పార్టీని అరేంజ్ చేసింది. ఈ పార్టీని చేవెళ్లలోని ప్రముఖ రిసార్ట్లో నిర్వహించారు. అయితే ఈ పార్టీలో గంజాయి, డ్రగ్స్ ను ఉపయోగిస్తున్నారనే ప్రచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మెరుపుదాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ల రిసార్ట్లోకి పోలీసులు ప్రవేశించగానే ప్రముఖులు సింగర్ మంగ్లీ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ పార్టీలో దివి, కాసల్ల శ్యామ్, సింగర్ ధనుంజయ్, ఇతర సినీ ప్రముఖులు ఉన్నారు. ఈ పార్టీలో పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా చాలా మందికి నెగిటివ్ వచ్చింది. ఓ నిర్మాతకు పాజిటివ్ రావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. అధికారికంగా పోలీసులు వెల్లడించాల్సి ఉంది. ఇక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. సింగర్ మంగ్లీ ఏర్పాటు చేసిన పార్టీలో సుమారుగా 50 మంది పాల్గొన్నారు. వారిలో 9 మందికి పైగా డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా వారికి పాజిటివ్ వచ్చినట్లుగా తేలింది. ఈ పార్టీని ఏర్పాటు చేసిన మంగ్లీ నిర్వహించిన రిసార్ట్ పై కేసు నమోదు చేశారు అని తెలుస్తోంది. సింగర్ నిర్వహించిన పార్టీలో పలువురు గంజాయి తదితర మత్తు పదార్థాలు వాడినట్లుగా సమాచారం. అయితే నిషేధిత మాదక ద్రవ్యాలు ఈ పార్టీలో ఉపయోగించారా? ఈ పార్టీలో భారీగా విదేశీ మద్యం లభించినట్టు సమాచారం. సో సౌండ్ సిస్టమ్ కి, లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు. సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ పోలీసులు నిర్వహించిన ఈ దాడి వీడియోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మరోవైపు పోలీసులు అక్కడికి వెళ్లిన సమయంలో
వీడియో రికార్డ్ చేయొద్దంటూ మంగ్లీ పోలీసులతో వాగ్వాదం చేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఘటనపై స్పందిస్తూ సింగం మంగ్లీ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చింది. తెలియకుండా జరిగిన పొరపాటుగా ఆమె పేర్కొంది. ఆమె చెప్పిన వివరాలు చూస్తే, నా పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతో మా అమ్మా నాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులు బంధువులతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అక్కడ మా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు స్నేహితులు కూడా ఉన్నారు. మద్యం సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మద్యం సౌండ్ సిస్టమ్కు అనుమతి తీసుకోవాలనే విషయంపై నాకు అవగాహన లేదని తెలిపారు. ఎవరైనా చెప్పి ఉంటే ఖచ్చితంగా అనుమతి తీసుకునేదాన్నని రిసార్ట్లో పార్టీ అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు, అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. నాకు తెలిసి ఉంటే తప్పకుండా అనుమతి తీసుకునేదాన్ని. అనుమతి తీసుకోవాలనే విషయం నాకు ఎవరు చెప్పలేదు. తెలిసి ఉంటే ఖచ్చితంగా తీసుకునేదాన్ని అంటూ తన ఆవేదన వెళ్ళగక్కారు. అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది, ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. రిసార్ట్ లో లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు అక్కడ లేవు, వాడలేదు. పోలీసులు సర్చ్ చేసినా ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు. గంజాయి తాగినట్టు ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఆ వ్యక్తి వేరే ఎక్కడో ఎప్పుడో తీసుకున్నట్లుగా తేలిందని పోలీసులే చెప్పారు. దానిపై విచారణ కూడా జరుగుతోంది. మేము కూడా పోలీసులకు సహకరిస్తున్నామంటూ వివరణ ఇచ్చింది.